నమస్తే, వెల్కమ్ టు నేటి రాత్రి. నేను పవన్. ఇంకా తెలంగాణలో ఎల్నినో ప్రభావం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికే ప్రభుత్వం రైతులను అలర్ట్ చేసింది. తక్కువ నీరున్న పంటలు వేయాలని, అంటే తక్కువ నీరు ఉపయోగించే పంటలు వేయాలని. ఎందుకంటే వర్షాభావ పరిస్థితులు అంతగానగా లేవు. ఇప్పటికే లోటు వర్షపాతంతో తెలంగాణలో ఇప్పటికే పొలాలు మడిగట్లు ఎండిపోతున్నాయి. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే పక్క దేశం వాళ్ళు నీళ్ళ కోసం ఏడుస్తున్నారు, పక్క రాష్ట్రం వాళ్ళు నీళ్ళని ఒడిసిపెట్టుకుంటున్నారు. కానీ మన దగ్గర ఉన్న దరిద్రం ఏంటంటే మన మీద నుంచి వెళ్ళే నీటిని పట్టుకోకుండా వేరే రాష్ట్రానికి అప్పగిస్తారు. మరి ఇది ఆంధ్ర పాలకుల కింద పెత్తనమా, లేకపోతే వాళ్ళకు ఉడుగని చేయడం అనేది అర్థం కావట్లేదు. దీనిపై మా నేటి జాతి ఎడిటర్ కట్ట రాఘవేంద్రరావు గారు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులైనటువంటి వద్దిరాజు రవిచంద్ర గారిని కలిసి వారితో ఫేస్ టు ఫేస్ చాట్ చేయడం జరిగింది. అయితే కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఆయన వెల్లడించారు. మా నేటి జాతికి చాలా కీలకమైన అంశాలు. కాళేశ్వరం గురించి చాలా మంది మూర్ఖులు కాళేశ్వరం గురించి అది ఇది అని లేనిపోని అంటే వాళ్ళ యొక్క వక్రబుద్ధిని ప్రదర్శిస్తున్నారు. మరి ఎంత కరెక్ట్ అనేది ఎంపీ గారు చాలా క్లియర్ కట్గా మనకు వివరించారు. అది చూడండి. అది అయితే మనకు తెలంగాణలో ఇప్పుడు వర్షాభావ పరిస్థితి తక్కువ ఉన్నాయి కాబట్టి వచ్చిన ప్రతి నీటి బొట్టును ఖచ్చితంగా ఒడిసిపట్టుకొని ప్రాజెక్టులు నింపుకోవాలి. జలకల సంతరించాలి. ప్రాజెక్టులు కానీ, చెరువులు కానీ, కాలువలు కానీ. అప్పుడే పంటలకు అనుగుణంగా తాగునీటి కానీ లేదా సాగునీటికి ఉపయోగపడుతుంది. మా ఎంపీ గారు ఏం చెప్పారంటే వీళ్ళు పాలకుల లేకపోతే ఆంధ్రాకు పాలేరుల అని ఎంపీ గారు చెప్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆ పాలకుల చేత తెలంగాణ నలిగిపోయింది. ఇప్పుడు కష్టపడి సొంతంగా రాష్ట్రం తయారు చేసుకొని ఇప్పుడు మన పాలకులు కూడా వాళ్ళ కింద పాలేరులా పనిచేస్తున్నారని ఎంపీ గారు అంటున్నారు. అయితే కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగిపోయిన 2 మాత్రమే పిల్లర్లు అన్ని రిపేర్ చేయించుకోకుండా లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు అని చెప్తున్నారు. అయితే తెలంగాణ తల్లడిల్తుంటే ఆంధ్రాకు నీళ్లు వదిలేస్తారా? పాలకుల ఆంధ్రాకు తెలంగాణ నాయకులు పాలేరులా అని ఎంపీ గారు అంటున్నారు. చుక్క నీరే గొప్ప అనుకుంటుంటే గొంతు ఎండబెడతారా? గోదావరి పారుతుంటే కళ్ళుండి నీళ్లు చూడలేకపోతున్నారా? రోజు 1,00,000 క్యూసెక్ల నీళ్లు కనిపించడం లేదా? కిందికు నీళ్లు వదిలేయడమే మేలని అనుకుంటున్నారా? తెలంగాణ ప్రజలకు ఏమైనా పర్వాలేదనుకుంటున్నారా? ఎల్నినో ప్రభావం ఎంతుందో తెలుసుకోరా? తెలంగాణకు కరువు రావాలని కోరుకుంటారా? అనేక సమస్యలు వివరించారు ఎంపీ గారు. ఎందుకంటే గత పాలకుల నిర్లక్ష్యం వల్ల తెలంగాణ మొత్తం ఆగమైపోయింది. జనజీవనోత్సవం అంటే ఇక్కడ బ్రతుకులు మొత్తం ఆగమైపోయినాయి. పాలమూరు కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఎక్కడికక్కడ ప్రజలు కరీంనగర్తో సహా నల్లగొండతో సహా వలస వెళ్ళిపోయి బతికేటోళ్ళు. ఇప్పుడు 10 సంవత్సరాల కాలంలో ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే అన్ని సొంతంగా ఏర్పాటు చేసుకున్నాం మనం. ఆ విధంగా తయారు చేసిన తెలంగాణని మళ్ళీ తెలంగాణ పాలకులు ఆంధ్ర పాలకుల పెత్తందారులకు మారుతున్నారు. వాళ్ళ కింద తొత్తులాగా మారుతున్నారు. వాళ్ళకు సర్వీస్ చేస్తున్నారని ఎంపీ గారు అంటున్నారు. మరి ఇక్కడ చూడండి, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి లేనిపోయిన ఆరోపణలు చేస్తున్న వారికి నా సందేశంగా నేటి రాత్రి మూలంగా కొన్ని క్లుప్తమైన విషయాలు మీకు చెప్తాను. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక జిల్లాకు కాదు, ఒక రాష్ట్రానికి కాదు, ఒక దేశానికి కాదు, లేదా ఒక ఖండానికి కాదు. ప్రపంచ దేశంలో ఏ దేశంలోని అతి పెద్ద ఏకైక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మన కాళేశ్వరం ప్రాజెక్టు. మన తెలంగాణ ఉన్నందుకు మనం గర్వపడాలి. అలాంటి కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిన 2 పిల్లర్లను పట్టుకొని అది పనికిరాదు, నీళ్ళు నింపితే పగిలిపోతుంది, అది నింపితే భద్రాచలం కొట్టుకొని పోతుంది, లేనిపోయిన ఆరోపణలు. ఎందుకంటే కల్వకుంట్ల కుటుంబం మీద కోపాన్ని ప్రజలపైన రుద్దుతున్న కాంగ్రెస్ నాయకులు అని మన ఎంపీ గారు చెప్తున్నారు. అయితే కాళేశ్వరం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు మా నేటి రాత్రి ఎడిటర్ కట్ట రాఘవేంద్రరావు గారితో. కాళేశ్వరం అంటే ప్రాజెక్టు మాత్రమే కాదు, అది దానికి 3 బ్యారేజీలు ఉన్నాయి, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 200 కిలోమీటర్ల మేర సొరంగాలు ఉన్నాయి, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల నీటి వినియోగం. ఇవన్నీ కలిపితేనే ఒక ప్రాజెక్టు. మరి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్కదానికి అంటే అంతకు మంచి ప్రాజెక్టు లేదని చెప్పుకోవాలి. కానీ మనకు అలాంటి కాళేశ్వరం ప్రాజెక్టు మన దగ్గర ఉన్నందుకు ఖచ్చితంగా గర్వపడాలి, దాన్ని కాపాడుకోవాలి. అది ఒక వారసత్వ సంపదగా తెలంగాణ ఏర్పడిన రోజు నుంచి కట్టిన అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇది. ఖచ్చితంగా మన వారసత్వ సంపదగా భావించాలని ఎంపీ గారు చెప్తున్నారు మా నేటి దాది రేటర్ కట్ట రాఘవేంద్రరావు గారితో. అయితే
ఎందుకు ఈ కాళేశ్వరం ప్రాజెక్టును పక్కన పెడతారు? కల్వకుంట్ల కుటుంబం మీద ఒక ప్రేమతోటి కాదు, కోపంతో వాళ్ళ సొంత కక్షలు రైతులపైన జనాలపైన చూపుతున్నారు వీళ్ళు. కాంగ్రెస్ నాయకులు కొట్టుకుంటారు, బీఆర్ఎస్ నాయకులు కొట్టుకుంటారు. వీళ్ళ రాజకీయం మధ్యలో సామాన్యులు, ముఖ్యంగా మధ్యతరగతి ఎవరైతే ఉన్నారో వ్యవసాయం చేసుకునే వాళ్ళు మాత్రం నలిగిపోతున్నారు. ఇప్పుడు మా పరిస్థితి నీళ్లు రాకపోతే మళ్ళీ వలసపోవాలా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇదే బతుకుంది మాది, ఇప్పుడు మన రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా వలసపోవడం అంటే ఇది ఎంతవరకు సమంజసమని రైతులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు గొప్ప విషయం ఏంటంటే, ఇంకా ఆ ప్రాజెక్టు నింపిన తర్వాత ఫ్లో ఎక్కువ రావచ్చు, దానికి తగినంత విధంగా ఏర్పాటు చేశారు. మా సీఎం గారు అంటారు, మా రేవంత్ రెడ్డి గారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ నింపితే కింద ఖమ్మం కొట్టుకొని పోతుందని. అక్కడ సమస్య అది కాదు, కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి కాదు. దాని కింద ఎన్ని ఉన్నాయి, 15 రిజర్వాయర్లు ఉన్నాయి దాని కింద. ఆంధ్రాలో ఉన్న పోలవరం ప్రాజెక్టు కడితే ఆ ప్రాజెక్టు ఎత్తుకు ఖమ్మం జిల్లా దెబ్బతింటదని ఆ రోజు ఇంజనీర్లే చెప్పారు. దానివల్ల అది పెండింగ్లో పడుకుంటూ ఇప్పుడు దాకా పూర్తి కాలేదు. అది ఎప్పుడైతే టీడీపీ గవర్నమెంట్ ఎన్డీఏలో కూటమిగా ఏర్పడదో దాని తర్వాత పర్మిషన్ ఇచ్చి పోలవరం ప్రాజెక్టులు ముమ్మరంగా చేస్తున్నారు. కానీ మన దగ్గర ఆల్రెడీ తయారైన దాన్ని కూడా పట్టించుకోకుండా మన నెత్తి మీద నుంచి పోయిన నీళ్ళని ఆంధ్ర వాళ్ళు పట్టుకుంటుంటే మనం మాత్రం చోద్యం చూస్తున్నాం. ఒక్కసారి చెరువులను ఎండిపోయాయంటే తెలంగాణ బతుకు ఆగమైపోతుంది, రైతుల బతుకు ఆగమ్య గోచరంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితి మళ్ళీ తెచ్చుకోవద్దు. కాంగ్రెస్ నాయకులు అందరికీ నాలెడ్జ్ ఉంది, అందరికీ సబ్జెక్ట్ ఉంది, కానీ సరైన విధంగా వాళ్ళు మార్చుకోలేకపోతున్నారు, మాట్లాడలేకపోతున్నారు. ఎంతసేపు పార్టీ మీద కక్ష, వ్యక్తి మీద కక్షని రుతున్నారు తప్ప జనాల మీద ప్రజాపాలన చెప్తున్న కాంగ్రెస్ నాయకులు ప్రజలకు ఏ విధమైన మేలు చేయలేకపోతున్నారు. రేషన్ బియ్యం ఇచ్చి నెక్స్ట్ ఎలక్షన్లో 117 సీట్లు గెలుస్తామని చెప్తే అది కరెక్ట్ కాదు కదా. రైతాంగానికి నీళ్ళు ఇవ్వండి, రైతాంగం దేశానికి అన్నం పెడుతుంది. అలాంటి పరిపాలన మీరు చేయండి. అయితే ఇక్కడ చూసుకున్నట్టు మనం గోదావరిలో అంతో ఇంత నీళ్లున్నాయి, వాటిని కాపాడుకునేందుకు మార్గాలు ఉన్నాయి. ఒడిసి పట్టుకునేందుకు మన తెలంగాణలో దగ్గర ఎన్ని బ్యారేజీలు ఉన్నాయి? మనకు 3 బ్యారేజీలు ఉన్నాయి. కాళేశ్వరం కిందనే 3 అంటే ఇంకా చూసుకో ఎన్ని ఉన్నాయి. మరి 46,000 చెరువులు ఉన్నాయి, 1000 కిలోమీటర్ల కాలువలు ఉన్నాయి, దగ్గర 46,000 పైచెలుగు చెరువులు ఉన్నాయి. పల్లెల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా 46,000 పైచెలుగు చెరువులు అంటే మీరు చూడండి. ఆ చెరువులనే నింపితే రైతులకు ఎటువంటి గోస రాదు కదా, ఎటువంటి సమస్య రాదు కదా. మరి ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది? దీనికి జవాబుదారు ఎవరు సమాధానం చెప్తారు అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణని అనగదొక్కిన ఆనాటి కాంగ్రెస్ నాయకుల పరిపాలనని ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ అదే విధంగా పనిచేస్తుంది. రైతులకు ఏం సమాధానం చెప్తారు వీళ్ళు? ఓటేసి గెలిపించిన రైతులు, మద్దతు కుటుంబాలకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎటువంటి హామీ ఇస్తుంది? ఒక్కసారి భూసారం ఎండిపోయిందంటే మళ్ళీ తిరిగి పుంజుకోవడానికి 10 సంవత్సరాలు కావాలి. వర్షాలు లేవు, ఇప్పటికే లోటు వర్షపాతం నమోదైంది. ఎక్కడో మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలు ఆ వరద మన దగ్గరకు వస్తే దాన్ని కూడా కాపాడుకోకుండా ఆంధ్రాకు తరలిస్తున్నాం మనం. మరి ఇక్కడ తెలంగాణలో ఇప్పటికే ప్రాజెక్టులన్నీ కుంగిపోయినాయి. అంటే భూసారంతో నీళ్లు లేక ఎక్కడికక్కడ పొలాల్లో దిమ్మలు ఏర్పడ్డాయి, బీటలు వారిపోయిన పొలాలు. ఇప్పుడు రైతులు నార్మల్ చేసే రైతులకు బావులు కూడా ఎండిపోతే, బోర్లు కూడా దిక్కు లేకపోతే పరిస్థితి ఏంది? వాళ్ళు ఏం తింటారు, ఏం పని చేసుకొని బతుకుతారు? ప్రభుత్వం ఏమైనా భరోసా ఇస్తుంది వాళ్ళ జీవితానికి? సమాధానం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉంది. అయితే మాకు ఇక్కడ మనం మాట్లాడుకున్నదైతే అప్పటికి ఆంధ్రాకు పెత్తందారులుగానే పనిచేశారు, ఆంధ్ర పాలకులకు తొత్తులుగానే పనిచేశారు. సొంత రాష్ట్రం ఏర్పడ్డా కూడా మనకి బతుకేందని, మనకి కర్మైందని కొట్లాడి తెచ్చుకున్న స్వరాష్ట్రంలో గత పాలకుల కింద పనిచేయడం ఏంటని రాజ్యసభ సభ్యుడైనటువంటి వర్ధిరాజ్ రవిచంద్ర గారు చాలా క్లియర్ కట్గా మా నేటి జాతి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావుతో కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఇవన్నీ కాదు, ఇంకా చాలా ఉన్నాయి సబ్జెక్ట్ చెప్పాలంటే. అవన్నీ పొలిటీషియన్కి తెలుసు, కానీ రాజకీయ డ్రామా చేసి మద్దతు వాళ్ళను, రైతులను ప్రలోభ పెట్టి
ఒక పార్టీని భూస్థాపితం చేయాలని కంకణం కట్టుకున్నారు వాళ్ళు. భూస్థాపితం చేయాలంటే ప్రజలే చేస్తారు. అది కాంగ్రెస్తోనో, బీజేపీతోనో, ఎంఐఎంతోనో, సిపిఐ, సిపిఎంతోనో, వేరే దేనితోనో కాదు. అది నిలబెట్టాలన్న ప్రజలే, భూస్థాపితం చేయాలన్న ప్రజలే. మీరు జస్ట్ పాసింగ్ క్లౌడ్ లాంటి వాళ్ళు. అధికారం ఉంటేనే ఉంటారు, లేకపోతే మళ్ళీ వెళ్ళగొడతారు, అంతే. మీరేం శాశ్వతం కాదు కదా రాజకీయాల్లో. శాశ్వతంగా నిలబడాలంటే ప్రజలకు మేలు చేయండి. ప్రజలు మిమ్మల్ని నెత్తిని పెట్టుకొని ఊరేగిస్తారు. ఒకటి రెండు మంచి పనులు చేసి మేము చేస్తున్నాం, రైతులు మేము కాపాడుకుంటామంటే జనాలు ఈ కాలంలో ఎవరు జనాలు తిరగబడే పరిస్థితి లేకపోలేదు. అందుకే ఖచ్చితంగా చెప్తున్నాను, వచ్చే ఎలక్షన్లో 117 కాదు కదా, ఇప్పుడు ప్రతి నీటి బొట్టును ఒడిచిపెట్టకపోతే ఆంధ్రాలో ఏ విధంగా అయితే మారిపోయింది ప్రభుత్వం, నెక్స్ట్ తెలంగాణలో కూడా అదే విధంగా ఉండబోతున్నది ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే రైతులు మధ్యతరగతి వాళ్ళు తిరగబడతారు, చూస్తారు, ఎంతసేపు చూస్తారు, ఓపిక పడతారు. కానీ ఓపిక నశించిన తర్వాత వాళ్ళని ఆపడం ప్రభుత్వాల తరం కాదు కదా, ఆ దేవుడి తరం కూడా కాదు. ఆఫ్టర్ ఆల్ 5 ఏళ్ళు పనిచేసే మీకే ఎంత ఉంటే మీకు ఓటు వేసి గెలిపించిన ప్రజలకు ఎంత ఉండాలి? వాళ్ళ సహనాన్ని పరీక్షించవద్దు. ప్రతి నీటి బొట్టును వడిచిపట్టి రైతులకు అందించారు. రైతులకు అందిస్తే దేశానికి అన్నం పెడతారు. మీరు 5 ఏళ్ళు ఉన్న కాలం హాయిగా తిని మీరు సాఫీగా వెళ్ళిపోతారు. కానీ రైతులు పడతారు కాదు కదా, కుటుంబాన్ని పోషించుకోవాలి, వాళ్ళు తినాలి, వాళ్ళు తినిన తర్వాత మిగిలింది దేశానికి ఇవ్వాలి. మన తినేది ఎంగిలి బతుకని వాళ్ళకి తెలియదు. అసలు రైతుల సమస్య పట్టించుకునే ప్రభుత్వం ఉంటే ఇలాంటి కష్టం రాదు. పక్క రాష్ట్రంలో నీరు వడిచిపెట్టుకుంటే మనకెందుకు ఈ బాధ? దయచేసి రైతుల గురించి ఆలోచించండి. ప్రభుత్వాలు నిలబడాలంటే రైతులను, ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళని కాపాడుకోవాలి. తాగునీరు, సాగునీరు ఖచ్చితంగా అందించాలి. ఈ సమస్యలు తీరిస్తేనే అసలు నా ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో ఉన్న మనుషులు నిజమైన నాయకులుగా ప్రజలు నెత్తిని పెట్టుకుంటారు. మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.